హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళా రివ్యూస్. ఈరోజు కార్తీక్ దీపం సీరియల్లో ఏం జరిగిందో పూర్తిగా ఈ వీడియోలో చూసేద్దాం. దశరథ్తో కార్తీక్ ఏమని చెప్పాడు, కార్తీక్ చెప్పిన మాటలకు దశరథ్ ఒప్పుకున్నాడా, అయితే దీప చేసిన త్యాగం ఫలిస్తుందా లేదా అనేది ఈ వీడియోలో పూర్తిగా చూసేద్దాం. అయితే సుమిత్ర ప్రాణాన్ని కాపాడడానికి దీప చేసిన త్యాగం ఇక దశరథ్ తెలుస్తుంది కాబట్టి కార్తీక్పై చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తాడనమాట. దశరథ్ ఆవేశంగా కార్తీక్తో ఇలా అంటాడు, నువ్వు ఎవరు, నా కూతురి బిడ్డను కడుపులోని బిడ్డను చంపని డాక్టర్కి చెప్పడం నీవెవరు, ఇలా చెప్తే నీకు పారిజాతం పిల్లికి తేడా ఏంటి అని ఇంకా దశరథ్ అయితే ప్రశ్నించడం జరుగుతుంది కార్తీక్ని. అయితే నా దృష్టిలో మీ ఇద్దరు ఒకటే అనేస్తాడనమాట. బిడ్డల కోసం ప్రాణాలు ఇచ్చే తల్లిదండ్రులను చూశాను, కానీ ఇలా ప్రాణాలు తీసే భర్తను ఎక్కడా చూడలేదని కార్తీక్ను దశరథ చాలా మాటలనేస్తాడు. ఇలా ఉండగా ఆ మాటతో కార్తీక్ అయితే, మామయ్య అత్తి ప్రాణాలు కాపాడటానికి మీ దగ్గర వేరే దారేమైనా ఉందా, ఉంటే నాకు చెప్పండి, నా బిడ్డను నేను ఎందుకు వదులుకుంటాను. భార్య ప్రెగ్నెంట్ అని తెలిస్తే ఏ భర్తకైనా కళ్ళు చెమర్చడం జరుగుతుంది. నాలో ఉన్న ప్రాణం తన గర్భంలో ఊపిరి పోసుకుంటుంటే ఆ బిడ్డ అడుగులు ఎప్పుడు నేల మీద పడతాయని ప్రతి ఒక్క తండ్రి ఎన్నో కళ్ళకు అంటాడు. కానీ ఇక్కడ నా భార్య ప్రాణం కంటే ఆమెకి జన్మనిచ్చిన తల్లి ప్రాణమే ముఖ్యం. కాబట్టి మీ కూతురు కాపాడుకోవడానికి మీ దగ్గర ఉన్న ఏమైనా ఆప్షన్ ఉంటే చెప్పండి, ఆ దీప కడుపులో బిడ్డను నేను తీయడానికి నాకు ఇష్టం లేదు అని కార్తీక్ అయితే దశరథ్ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కార్తీక్ తండ్రి బాధ ఎలా ఉంటుందో, బిడ్డను పోగొట్టుకుంటూ ఎంత బాధగా ఉంటుందో కార్తీక్ చాలా బాగా వ్యక్తం చేశాడు. అలాగే దశరథ తన కూతురు బిడ్డను పోగొట్టుకొని తన భార్యను కాపాడుతున్నారని చాలా బాధపడతాడు. ఈ విధంగా ఒక్కొక్క త్యాగం ఒక్కొక్కటి ఇందులో కనబడుతుందన్నమాట. ఇలా ఉండగా ఇక కార్తీక్ అయితే అత్తే చనిపోతే మీరు తట్టుకోగలరా మామయ్య అని ప్రశ్నిస్తాడు. దాంతో దశరథ కన్నీళ్ళతో ఒక్కసారి నేను నా భార్య కడుపులోని బిడ్డను వద్దనుకుంటే ఈరోజు దశరథ కన్నీళ్ళతో ఒకవేళ నాడు నా భార్య కడుపులో బిడ్డను వద్దనుకుంటే ఈరోజు దీప ఉండేదా, ఇప్పుడు నా కూతురి కడుపులో మరో దీప పెరుగుతుంది. కార్తీక్ ఆ పసుకుంది ఈ లోకాన్ని చూడకముందే సాగనంపొద్దు ప్లీజ్ అని దశరథ్ కార్తీక్ను వేడుకుంటారు. మరి అతే చనిపోయినా పర్లేదా మామయ్య అని కార్తీక్ అన్న మాటలకు దశరథ్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. అది ఇద్దరు తండ్రుల మధ్య, ఇద్దరు భర్తల మధ్య జరిగిన సంభాషణ కింద ఈ ఎపిసోడ్ జరిగిందనమాట. నేను నా అత్తయ్యను వదులుకోలేను, దీప తనకి ప్రాణం పోసిన తల్లిని తన బిడ్డకు త్యాగం చేస్తుంది. నిజానికి ఇలాంటి త్యాగం చేసిన దీప కాళ్ళకు మనం దండం పెట్టాలి మామయ్య అని కార్తీక్ అయితే దశరథ చెప్తాడు. అత్తయ్య లేని లోకాన్ని మీరు ఊహించుకోగలరా మామయ్య అని ప్రశ్నిస్తాడనమాట. ఇదిలో ఉండగా దీప కార్తీక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి డాక్టర్ గారు అని కార్తీక్ చెప్తే సుమిత్ర చేయమని చెప్తాడు. అయితే ఆపరేషన్కి ఒప్పుకోండి, దీప మీకు బిడ్డ మాత్రమే కాదు, ఈ రూపంలో రుణాన్ని తీర్చుకున్న తన కన్న తల్లికి రుణాన్ని తీర్చుకుంటుంది. ఒక్కసారి ఇంటికి వెళ్ళి అత్తయ్య పరిస్థితి చూసిరండి, అక్కడ ఎలా ఉందో ఒక్కసారి చూసాక ఈ మాటలు నాతో ఏం చేయాలో చెప్పండి అని కార్తీక్ దశరథ చెప్పడం జరుగుతుంది. దీంతో దశరథ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. అయితే అక్కడ డాక్టర్ హారిక దశరథ్ గారు దీనికి ఒప్పుకున్నారని కూడా అడుగుతారు. దానికి కార్తీక్ ఒప్పుకున్నట్టు చెప్తే లేదు అని దీప అయితే చెప్పడం జరుగుతుంది. ఇక దశరథ్ ఇంటికి వచ్చాక దశరథ్ ఇంటికి రావడం, సుమిత్ర ఆయాస పడుతూ రక్తం కప్పుకుంటూ ఉండడం చూసి చాలా బాధపడతాడు. ఇటువైపు డాక్టర్ కార్తీక్ మాట్లాడుతూ ఆరికైతే చాలా అయమయంలో పడిపోవడం, అవన్నీ మేము చూసుకుంటానండి డాక్టర్ గారు, మీరు కంగారు పడకండి అని ఇంకా ఆపరేషన్ ప్రాసెస్ పూర్తి చేసేయండి అని కార్తీక్ చెప్పడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక దశరథ్ ఇదే విషయాన్ని శివనారాయణ గారికి చెప్పగలరా అని కార్తీక్ని నిజం చెప్పగలరని అడిగితే, ఒక్కొక్కరికి చెప్తున్నాను కదా డాక్టర్, ఇది నెమ్మదిగా చెబుతాను అని కార్తీక్ చెప్తాడు. ప్రస్తుతానికి ఒక్కో సమస్యను పరిష్కరింటూ వస్తున్నాను అని ధైర్యంగా చెప్పడం జరుగుతుంది. దీని పరిణామాలు ఎలా ఉంటాయో అని డాక్టర్ హారిక బాధపడుతుందన్నమాట. చాలా టెన్షన్ పడుతుంది. మరోవైపు ఇంటికి వెళ్ళిన దశరథ్ చూశాడు కదా, ఇంకా రక్తం రావడంతో తనైతే దశరథ్ గారు అయితే ఆడిపోతుంటూ చాలా కంగారు పడిపోతాడు. వెంటనే పక్కన ఉన్న క్లాత్ ఆ రక్తాన్ని తుడుస్తుండగా అప్పుడే జోష్న బాధ్యతను అక్కడికి వచ్చి జోష్న అయితే నేను తుడుస్తానంటే ఇంకా దశరథ్ అయితే అవసరం లేదని జోష్న మీద చాలా ఫైర్ అవ్వడం జరుగుతుంది. అయితే జోష్నపై దీప కడుపులో పెట్టి క్షేమంగా ఉందని దశరథ్ని సుమిత్ర అడగడం జరుగుతుంది. ఇలా ఉండగా నేను బతుకుతాను కదా, ఆపరేషన్ వరకు ఆగలనా అని భయంగా అడుగుతుంది. నాకు చాలా భయం వేసిందని చెబుతుంది సుమిత్ర. ఒకవేళ నేను నిద్రలోనే పోతే ఏం చేస్తాం అనే విధంగా అంటుంది. అయితే నన్ను చూసుకోవడానికి నా కూతురు ఉంది కదా, తను చూసుకుంటుందిలే అని ఎమోషనల్గా అవుతుంది సుమిత్ర గారు. అయితే రేపు కడుపులో పెట్టి క్షేమంగా ఉందా అని అడిగిన దీనికైతే దశరథ్ అయితే చాలా బాధపడతాడు, ఏం చెప్పాలో తెలియక. ఇంకా కార్తీక్ దీపావళి కూడా ఆ విషయాన్ని విని చాలా భావోద్వేగానికి గురవ్వడం జరుగుతుంది. ఇంకా సుమిత్ర ఆరోగ్యంపై శివనారాయణ చాలా కంగారు పడడం జరుగుతుంది. ఇంకా ఎందుకంటే ఇక్కడ రక్తం కప్పుకొని ఉంది కాబట్టి ఆయుష్పడుతుంది కాబట్టి వెంటనే డాక్టర్ పిలిచి ఆపరేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేయమని చెప్పండి అని దశరథకి అయితే చెప్తాడు. అయితే దీంతో కార్తీక్ అన్న మాటలో దశరథ్ గుర్తుకు వస్తాయి. దీంతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాల్సిందే. ఇక్కడ దశరథకి తన కూతురు బిడ్డ కావాలి, తన భార్య కావాలి, కానీ డాక్టర్ గారు అయితే ఒకటే ఆప్షన్ ఉంది అని చెప్పడం జరిగింది. తర్వాత అది కూడా దీప మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వడానికి కూడా తల్లి అయ్యే అవకాశం కూడా లేదని చెప్పడం వల్ల వీళ్ళైతే చాలా బాధపడడం జరుగుతుంది. ఇక తల్లి బిడ్డను త్యాగం చేసి తల్లిని కాపాడుకోవడమే ఇక్కడ ఉన్న మార్గం అని చూపించారు ఈ ఎపిసోడ్లో. అయితే
ఫ్రెండ్స్, మీరు లేదు దీప బిడ్డ దీప ఇద్దరు క్షేమంగా ఉంటూ సుమిత్ర గారు కూడా బాగుపడితే బాగుంటుంది, ఈ సీరియల్ ఇంకా అలా అయితే బాగుంటుందని ఎంతమంది అనుకుంటున్నారు? దీప చేసిన త్యాగం ఫలించాలని ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ చాలామందికి తన బిడ్డను వదులుకుంటూ ఇక్కడ కార్తీక్ దీపలు తన అత్తయ్యని కార్తీక్ తల్లిని కాపాడుకోవడం దీప చాలా ఆరాటపడడం ఇక్కడ ఈ ఎపిసోడ్లో అయితే చాలా బాగా చూపించారు. అయితే దశరథని మాటలకు జోసన అయితే చాలా ఫీల్ అవుతుంది. ఇంకా దానికి ఎన్ని మార్గాలు ఎన్ని ఎత్తులు వేస్తుంది, అసలు ఎందుకు ఇలా నాన్నగారు ప్రవర్తిస్తున్నారని ఇంకా క్లారిటీ తెలుసుకోవడానికి ఇంకేం చేస్తుందో. ఇక కాశీ స్వప్నలు విడాకులు తీసుకోవడం జరిగితే మంచిదా, లేదు వాళ్ళిద్దరు కలిసి ఉండాలనుకుంటున్నారా? మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన వీడియోస్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటూ కామెంట్ చేసి షేర్ చేయండి.